దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి కూడా ఈ దిన శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సంతోషముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నిటినీ కూడా చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై భక్తుడైనటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనలలో 100వ కీర్తన 3వ చరణం ఇలాగూ లిఖింపబడి ఉన్నది. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రియదేవుని బిడ్డలారా, దావీదు రాజు గారు రాజు కాకముందు, దావీదు రాజు గారు ఈ కీర్తనల గ్రంథం రచించకముందు, దావీదు రాజు గారు ఎన్నుకోబడి ఇంకా వెలుగులోకి రాక మునుపు ఆయన ఒక గొర్రెల కాపరిగా పనిచేసేటువంటి వాడు. తన తండ్రి గొర్రెలను మేపుతూ అరణ్యములోను అడవులలోనూ తను దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చేటువంటి వ్యక్తి. ఆయన ఆ సందర్భంలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి ఎలుగుబంటలు, క్రూర మృగాలు వచ్చి మందలో ఉన్నటువంటి గొర్రెలని ఇదిగో చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, అపహరించినప్పుడు వాటిని అన్నిటినీ కూడా చంపి తరిమి ఆ గొర్రెలని రక్షించినటువంటి ఘనత దావీదు గారి జీవిత చరిత్రలో లిఖింపబడి ఉన్నది. మీరు గనక సమూయేలు గ్రంథం చదివినప్పుడు అక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది సౌలుతో దావీదు చేస్తున్నటువంటి కాన్వర్జేషన్. సౌలు రాజుతో దావీదు గారు కొన్ని విషయాలను పలుకుతాడు. ఏమని చెప్తాడు అంటే, అయ్యా, నా తండ్రి గొర్రెల్ని నేను మేపుతుంటున్నప్పుడు అందులో కొన్నిటిని సింహము కానీ ఎలుగుబంటి కానీ అపహరించినప్పుడు, వాటిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వాటిని తరిమాను నేను, వాటి దవడ ఎముకలను చీల్చి ఆ గొర్రె పిల్లల్ని కాపాడాను. ఆ దినాన అడవులలో నాకు తోడైనటువంటి దేవుని అభిషేకం ఈ దినాన కూడా నాతో పాటు ఇంకా ఉంది, నాలో ఉంది, నా పైన ఉంది. కాబట్టి సున్నతి లేని ఫిలిష్తీని ఎదురించడానికి నాకు మీ అనుమతి కావాలని సౌలు దగ్గర తన అభ్యర్థనని వ్యక్తం చేస్తాడు. అదే దావీదు రాజు గారు ఇక్కడ ఏం పలుకుతున్నారు అని అంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. అంటే ఏ స్థితిలో నుండి తను బయటకు వచ్చాడో, తనని ఏ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు తీసుకుని వచ్చి సింహాసనం ఎక్కించాడో, ఆ దేవుని గురించి ఆయన మాట్లాడుతూ యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఈ దినాన యెహోవాయే దేవుడని తెలిసి అంటే నీవు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడని నీకు తెలిసి కూడా ఇంకా తెలియని అయోమయకర పరిస్థితులలో దేవుడు నా వైపు చూడట్లేదు, దేవుడు వినట్లేదు అనేటువంటి ఆలోచన కలిగి ముందు కొనసాగిపోతున్నావేమో. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన మేపు గొర్రెలము అని అనంటే ఏంటండి మమ్మల్ని గొర్రె అంటున్నారు మీరు అంటే, గొర్రె స్వభావం ఒకటి జ్ఞాపకం చేసుకోండి. కాపరి ఏ మార్గములో నడుస్తుందో అదే మార్గంలో గొర్రె ప్రవేశిస్తుంది. మేత కలిగినటువంటి ప్రాంతంలో కాపరి విడిచిపెడితే కాపరి స్వరము విని మాత్రమే కాపరి వైపు తిరగగలుగుతుంది. అడ్డమైన వాళ్ళంతా రోడ్లో స్వరాలు విప్పితే వాటికి జడియదు గొర్రె. కాపరి మంటగుండా వెళితే అవి కూడా మంటగుండా వెళుతాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు కష్టాల గుండా, బాధల గుండా, మరణాల గుండా దాటి వెళ్ళాడు. ప్రతి పరిస్థితిని ఆయన జీవితంలో ఆయన అనుభవించాడు. మన జీవితంలో కూడా హృదయం బద్దలయ్యేటువంటి పరిస్థితులు, దాటిపోయేటువంటి మనుషులు వచ్చి కనబడి మాట్లాడి పలకరించి మనల్ని ప్రేమిస్తున్నట్లు వాళ్ళు వాళ్ళ మాటల్ని వ్యక్తపరిచి వాళ్ళ లిమిట్ అయిపోయింది, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పర్మిషన్ అయిపోయింది, తర్వాత వెళ్ళిపోయారు అనుకుందాం. దాన్ని మనము తప్పుగా తీసుకోకూడదు. అది ఒక పాఠం మనకు. అంటే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనేటువంటి ఒక పాఠం అయి ఉండొచ్చు, లేదా ఎవరి మీద ఆధారపడకూడదు అనేటువంటి ఒక పాఠం అయి ఉండొచ్చు. ఆప్యాయతలు, అనురాగాలు, బంధువుల మధ్య ఐక్యత, రక్త సంబంధం ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి రాబోయే రోజుల్లో అని అంటే వాటికి గ్యారంటీ లేదు. కానీ ఆయన చేత నిర్మింపబడినటువంటి నీ మీద నా మీద మాత్రం ఆయన ప్రేమ ఎన్నటికి అలానే ఉంటుంది. మనం ఆయన వారము,
ఆయన చేత ఏర్పరచబడినటువంటి వారము, ఆయన చేత సృజింపబడినటువంటి వారము. కాబట్టి నీ తండ్రి చేత నీవు ప్రేమింపబడుతుంటున్నప్పుడు లోకం వైపు చూడనేలా, లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని ప్రేమించనేలా, లోకంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను ప్రేమించి వాటికి లొంగిపోయి దేవుని దుఃఖపరచనేలా. ప్రియ సహోదరి సహోదరుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను దర్శించడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నేను తెలియచేసేటువంటి మాట ఒకటే: ఆయన చేత నిర్మింపబడినటువంటి నీవు ఆయన వైపు చూడాలా అన్నటువంటి కోరిక ఆయన కోరుతున్నాడు. ఆయన అందించే ఆశీర్వాదం పొందుకోవాలని ఆయన కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అనాలోచితమైనటువంటి ఆలోచనల వల్ల విసిగిపోయి ఉన్నావేమో. దేవుని చేత నిర్మింపబడి నా జీవితం ఎందుకు, దీన్ని ఇంతటితో సాధించుకుందామని నిర్ణయాలు తీసుకుంటున్నావేమో. ఇటువంటి పరిస్థితులకు నీవు లోనైనను సరే అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన ఉన్నాడని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా వల్ల నువ్వు సృజింపబడ్డావు, నేను నిన్ను చేశాను, నీ పరిస్థితులను నా చేతికి అప్పచెప్పమని దేవుడి దినాన వాక్యంలో నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ స్థితి ఏదేమైనాను, పరిస్థితి ఏదైనాను, యెహోవాయే నిజమైన దేవుడని గుర్తెరిగినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వైపు చూద్దాం, దేవుని మీద ఆధారపడదాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి నడిపించి మనల్ని భద్రపరిచి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాల వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని ప్రభా, ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఆ బిడ్డల కష్టముల్లోనూ, బాధలలోనూ, ఇరుకులలోనూ, ఇబ్బందుల్లోనూ నీవు తోడు నీడుగా ఉండి నడిపించి కాపాడండి. మరి అనుదిన దేవుని వాగ్దానం కింద ప్రభానైనా కామెంట్ చేసిన ప్రతి బిడ్డలని ప్రభానైనా, అది అనారోగ్య పరిస్థితుల్లో ప్రతి బిడ్డైనా కావచ్చు, అప్పుల బాధల్లో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్న బిడ్డలైనా ఉండొచ్చు, సంపూర్ణమైన ఉపశమనం ఆ పరిస్థితుల్లోని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభా, 3 సంవత్సరాల ప్రభానైనా బిడ్డ ప్రభానైనా సితారా గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, క్యాన్సర్తో ఇబ్బంది పడుతుందని ప్రభానైనా మాకు ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చి ఉంటుంది. ప్రభా, నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ఆ బిడ్డను ముచ్చినటువంటి అనారోగ్య పరిస్థితి యేసు నామములో లయమైపోవును గాక. సంపూర్ణమైనటువంటి స్వస్థత ఆ బిడ్డకి కలుగును గాక. నడి నెత్తి మొదలుకు నరి కాలు వరకు సారవంతమైనటువంటి ఆరోగ్యం, బలము, శక్తి ఇప్పుడే ప్రకటిస్తున్నాం. ప్రభా, నీవు ఇచ్చిన అధికారం పేరట మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి యేసు నామములో లయమైపోవును గాక. ప్రభా నైనా ఆ బిడ్డకి ఎటువంటి అనారోగ్య పరిస్థితి కలగకుండాను సంపూర్ణ ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించి నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సాక్ష్యం వినగలిగినటువంటి కృపని నీవు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, అప్పుడు జీవితంలో కార్యాన్ని జరిగించండి, ఆ కుటుంబ జీవితంలో కార్యాన్ని జరిగించండి, ఆ కుటుంబాన్ని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబం పక్షాన ప్రతి బిడ్డలు ప్రార్థించగలిగేటువంటి స్థితిలోకి ప్రభాన బిడ్డల్ని తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డ కూడా ప్రభానైనా ఆ రకమైన అనారోగ్య పరిస్థితి, అదే రకమైన అనారోగ్య పరిస్థితి కాదయ్యా, అంతకన్నా ప్రభాన ఏ అనారోగ్య పరిస్థితులను యేసు నామంలో నీ గాయపడిన హస్తం చేతి ముట్టి స్వస్థపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ క్రీస్తు పరిచర్య యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది అయితే బలపడుతుంటున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మందితో ఈ వాగ్దానాన్ని షేర్ చేసుకోగలిగినటువంటి కృపని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిన దేవులతో బిడ్డలు నింపి నడిపించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు, పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, చదువు నిమిత్తమైన, ఉద్యోగ నిమిత్తమైన నీ సహాయాన్ని అనుగ్రహించండి. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డలకి సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇతన దేవులతో నింపి నడిపించి గొప్పవారిగా చేసి బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి కాపాడమని, విడిపోయిన కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను ఐక్యతను కలిగించమని, జన్మదినాలు, వివాహ దినాలు, ప్రభానైనా బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలను, దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నగా ఈ సహాయాన్ని అనుగ్రహించమని, స్తుతి, ఘనత, మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.